ఈ రోజు మనం మధుర కాన్స్టిట్యున్సీ దిందులూరు గ్రామంలో ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ భారీ ఎత్తుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ వెంకటకృష్ణ గారు గాని, ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇంత హైప్ రావడానికి కారణం కొంతమంది ఇక్కడ భారీ ఎత్తున ప్రజల మద్దతుతో భారీ ఎత్తున ఇక్కడ ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వెంకటకృష్ణ గారు ఉన్నారు. సార్ ఇప్పుడు సొసైటీ సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలోపేతంగా ఉన్నా సరే ఇంత భారీ ఎత్తున ప్రచారం చేయడం, ఇక్కడ మల్లు నందిని గారి లాంటి అగ్రనేతలు కూడా, బట్టి విక్రమ అగ్రనేతలు లాంటి సతీమణి గారు రావడం, ఇక్కడ కాంగ్రెస్ ఎంత మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కలిగిన పార్టీ. ఈ ఈ పార్టీకి ఇక్కడ ఎంతమంది ఆదరణ ఉంది అని అంటే బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక నిధులు తీసుకొచ్చి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు 3-4 కోట్ల రూపాయల నిధులు పైచీలకు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దానికే మద్దతుగా ఈ గ్రామంలో కోటా విజయశాంతి, నా భార్య అయినటువంటి కోటా విజయశాంతి గారిని 2 పర్యాయాలు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించారు ప్రజలు. అదే ఆదరణ ఇప్పుడు చూపిస్తూ బట్టి విక్రమార్క గారికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ ఇచ్చి ఇప్పుడు కూడా ప్రజలు కూడా మేము 500 పైచీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, బట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు మున్ముందు కూడా చేయడానికి ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కావున ఇక్కడ ఈ గ్రామంలో ఒకటే ఆలోచన, ప్రజానికానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతాం అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. కావున ఇవాళ మేము పగిడిపల్లి శ్రీనివాసరావుని అభ్యర్థిగా ప్రకటించి మరి 12 మంది వార్డు నెంబర్లు కూడా ప్రకటించి మేము సిపిఐ పార్టీ పొత్తుతో ముందుకెళ్తున్నాము. అత్యధిక మెజార్టీ గెలిచి బట్టి విక్రమార్క గారికి, నందిని గారికి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సార్ ఇప్పుడు అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఇక్కడ మీ గ్రామ ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏమంటున్నారు? అభివృద్ధిని చూసండి. మా కోట కృష్ణ వెంకటకృష్ణ గారు, విజయశాంతి గారు ప్రతి సంవత్సరాల నుంచి మన ఊరు మొత్తాన్ని సిమెంట్ రోడ్లు కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ, డ్రైనేజీలు కానీ అనేక కార్యక్రమాలు చేశారు. పెన్షన్లు ఇప్పించడం, రేషన్ కార్డులు ఇప్పించడం, ఇళ్ళు శాంక్షన్ చేపించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా పెండింగ్ ఉన్న పనులు చేయడం కోసం మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీ గ్రామంలో ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఏమున్నాయి? అభివృద్ధి చేయడానికి మీరు వెంకటకృష్ణ గారితో కలిసి మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ గ్రామానికి? బట్టి విక్రమార్క గారి సలహాలు, సూచనలు, వారి యొక్క ఆధ్వర్యంలో కోటా వెంకటకృష్ణ గారు, విజయశాంతి గారి సూచనలు, వాళ్ళ అండదండలతో సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, పెన్షన్ లేని వారికి పెన్షన్లు ఇప్పించడం కానీ, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకుంటే మన గ్రామంలోనే అనేక వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కానీ, రైతులకి అనేక రుణమాఫీలుగా కార్యక్రమాలు చేయడం కోసం సార్ యొక్క సహకారం, మేడం గారి సహకారం, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు పోతానని తెలియజేసుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్గా ఉన్నారు. ఈ బ్లాక్ కాంగ్రెస్ ద్వారా మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు ఇక్కడ ఉన్న అభ్యర్థికి? ఇక్కడ మల్లు నందిని గారు కానీ, బట్టి విక్రమార్క సారథ్యంలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గ్రామం ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? గుడ్ ఈవినింగ్ మిత్రమా. ప్రజా పరిపాలన, ప్రజాప్రభుత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని, ఇచ్చినటువంటి తెలంగాణని కాపాడాల్సినటువంటి తెలంగాణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పెట్టారు. దాంట్లో భాగంగానే ఇలా ప్రజాప్రభుత్వం నడుస్తాం. ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజలకు కావలసినటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి సామాజిక, హరిత, ఆర్థిక తెలంగాణని నిర్మించాలని ధ్యేయంతో పనిచేస్తూ ఉందో దానికి పట్టుకొమ్మలైనటువంటి ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ ప్రజలు, గ్రామాలు. కాబట్టి వారు ఏదైతే ఇలా ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రకటించిందో, ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే మహిళల కోసం ఇచ్చేటటువంటి ఆర్థిక సౌకర్యాల దాకా 19 రకాల అంశాలను కూడా మేము ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టడానికి మూలమైనటువంటి నినాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని గెలిపించడం ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ పెద్దలు కానివ్వండి, సొసైటీ చైర్మన్ వెంకటకృష్ణ గారు కానివ్వండి, ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారికి, వారి సతీమణి గారు తెలియజేస్తూ, ఆ సందర్భంగా కూడా వారు కోరుకున్న విధంగా 2 పర్యాయాలు వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో పనిచేసి గ్రామంలో నిర్దేశించినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆపకుండా దాన్ని మరింత కొనసాగించే విధంగా ఈ గ్రామాన్ని నాగరికత ప్రపంచ వైపు, అభివృద్ధి వైపులో ప్రయాణించడం కోసం వారందరితో పాటు కలిసి పనిచేస్తాం.
ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉందో వాటన్నిటిని మేజర్ గ్రామంగా ఉన్నటువంటి గ్రామంలో మెండుగా ఇవ్వటం కోసం మా వంతు కర్తవ్యం కీలక పాత్ర పోషిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ కొంతమంది మహిళా మహిళలు కూడా ఉన్నారు. ఆ మహిళా మహిళలతో కూడా మనం మాట్లాడేద్దాం. మ్యామ్, ఇక్కడ మీరు ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇక్కడ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత అభిమానం? మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఇళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే కరెంటు బిల్లులు మాఫీ అయినాయి. ఈ పార్టీ ద్వారా చాలా అభివృద్ధి పొంది ఉన్నారు గ్రామ ప్రజలు. ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఈ పార్టీ కోసం మేము పనిచేయాలని పోరాడుతున్నాం. మామగారు, మీకు ఇప్పుడు ఫంక్షన్స్ కానీ, మీకు ఇక్కడ సన్న బియ్యం కానీ, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా వినియోగించుకుంటున్నారు? మాకు అన్నీ ఇస్తున్నారు అన్నారు, మంచిగా చూస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సన్న బియ్యం ఇవ్వడం కానీ, మీకు డోక్రా మహిళలకి లక్షాధికారిని చేస్తానని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారు మీకు గేదెలను కూడా అందిస్తానని చెప్పారు. దాని మీద మీ కామెంట్స్ అమ్మ. అన్నీ బాగున్నాయి సార్. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము అన్నిటికీ అభివృద్ధి పొందినాం. ఈ కాంగ్రెస్ పార్టీకి నమస్కరించుకుంటూ గెలిపించుకుందామని అనుకుంటున్నాం. అందరం పోరాడుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమైనా లాభాపేక్ష పొందారంటారా? అన్నీ పొందినాం సార్. గేదెల లోన్ కానీ, డ్వాక్రా మహిళల లోన్లో కానీ, కోటా బియ్యం కానీ, రేషన్ కార్డులు, ఈ కాలనీల గురించి అన్నిట్లో మేము అభివృద్ధి పొంది ఉన్నాం సార్. అమ్మ, మీరు ఇప్పుడు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం కానీ, డోక్రా రుణాలు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం కానీ అవి ఇస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? అవే ఇంకా మీకు ఒక కొత్తగా ఇల్లు కూడా నిర్మించిస్తామంటున్నారు. ఇవాళ ఒక ప్రభుత్వంలో ఒక 5 లక్షలు ఇవ్వాలంటే ఎలా అనిపిస్తుంది ఇల్లు నిర్మించుకోవడానికి? మంచిగా అనిపిస్తుందండి. ఇంకా మేము అభివృద్ధి పొందాలి. బట్టి గారి ద్వారా, నందిని గారి ద్వారా ఇంకా అభివృద్ధి పొందాలని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నాం. మీరు ఎందుకు ఈ పార్టీకే ఓటు వేయాలనుకుంటున్నారు? అభివృద్ధి పనులు చేసేది ఈ పార్టీ కాబట్టి మాకు ఏ పార్టీలోనే జరగలేదు కాబట్టి ఈ పార్టీలో జరిగింది కాబట్టి. అమ్మ, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందండి. నమస్కారం, మీ అందరికి నమస్కారం. గేదెలు ఇంటికి 2 గేదెలు ఇచ్చారు. 2 లక్షలు అన్నారు. 2 లక్షలలో 1,50,000 మాఫీ అన్నారు. 60,000 50,000 మేము కట్టుకోవటం. కరెంటు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. అన్ని మంచిగా జరుగుతుంది. ఇంకా మంచిగా జరగాలని మేము కోరుకొని మేము ఇందులోకి వచ్చినాం. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? కాంగ్రెస్ కోటేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గుర్తు ఏంటి? గుర్తు ఏంటి? హస్తం గుర్తు. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థికి బ్యాగ్ గుర్తు. అమ్మ, ఇప్పుడు మీ గుర్తు ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నుంచోబెట్టిన అభ్యర్థికి మీరు ఎందుకు ఓటు వేయాలనుకున్నారు? బ్యాగ్ గుర్తు. లేడీస్ హ్యాండ్ బ్యాగ్. మీరు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు ఫస్ట్ వచ్చేసి గేదెలు ఇస్తున్నారు, బట్టి విక్రమార్క గారు డైరీ ఫార్మ్స్ పెట్టిస్తున్నారు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు సన్న బియ్యం కానీ, బస్ ప్రయాణం కానీ, డ్వాక్రా మహిళల రుణాలు కానీ, మీకు అవన్నీ మీ పథకాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మంచిగా అనిపిస్తుంది సార్. ఈ పార్టీ ద్వారానే జరుగుతాయి మాకు ఏదైనా. అభివృద్ధి అంటారు కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి అంటారు మీరు? అంతే. అవునండి. ఏ పార్టీ ద్వారా జరగలేదు. ఏ పార్టీ వచ్చినా జరగలే మాకు.